ముఖ్యంగా ప్రభువా నాయన వారి ఆత్మీయ అభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడిన ప్రార్థనా కార్యక్రమాలు ప్రతిదినము చక్కటి నాయన ప్రార్థనా వాక్యము జరుగుతూ ఉండగా నీ బిడ్డలంతా ఆశతో వస్తూ ఉన్నారయ్యా. వస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాని వారిని కూడా మీరు ప్రేరేపించి బలపరచండి. ఇంకా నూతనాత్మలు దయచేయండి. ఇక్కడ చేరిన చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా నాయన ఇప్పుడు నాయన మరి 10వ తరగతి రాస్తున్న బిడ్డలందరి పక్షంగా మరొకసారి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వారికి జ్ఞానము, జ్ఞాపశక్తి, ఆలోచన, ధైర్యమును, విశ్వాసమును దయచేయండి. ఏమి రాయాలో తగిన ఆలోచన, ధైర్యమును దయచేయండి. ప్రతి భయము నుంచి విడుదల దయచేయండి. నీవే నీ కార్యాలు జరిగించి మహిమ పొందమని, వాక్యమును విరిచి వడ్డించి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యములో నుండి యెషయా గ్రంథం, బైబిల్ను ప్రతి వారు చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. రాత్రి మరి ప్రేమతో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ఆశను ఈ 40 దినాల్లో తీర్చబడునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చదవండి. మా కొట్టిన వారికి నా వీపును, అందరితో చెప్పండి, నేను చదువుతాను. కొట్టువారికి, అందరూ చెప్పండి, కొట్టువారికి అంటే ఏదో కొట్టు అనుకోకండి అమ్మా. అది కొట్టువారికంటే మనకి ఎవరు కొట్టో తెలుసు మనకి, ఆ కొట్టు కాదు ఇది. ఓకే. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ఈరోజు మీకు అందరికీ బాగా తెలిసినటువంటి ఒక మాట, వీపు అంటే తెలుసు కదా అమ్మా. వీపు అంటే తెలుసా, తెలీదా అమ్మా? కొంతమంది రాసేసుకుంటున్నారు. రాసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. రాజుగారు రాస్తున్నారు. అలా రాసుకోవడం కూడా మంచిదే. ప్రపంచ చరిత్రలో మన వీపును మనం చూసుకోలేం. అదొక దౌర్భాగ్యం మనకి. అంతేనండి. మీ వీపు మీకు కనపడుతున్న వాళ్ళు చేయొద్దండి. బుర్ర ఏమైనా వెనక్కి తిరుగుద్దా అమ్మా? వీపు అని అనగానే చాలా అర్థాలు బైబిల్లో ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారి గురించి ఒక ప్రవచనాత్మకమైన ఒక ప్రవచనం ఏంటంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అన్నాడు. ఈరోజు 6 విషయాలు ఉన్నాయి. 6 విషయాలు కూడా బైబిల్లోంచి చెప్తాను. మీరందరూ శ్రద్ధగా వినాలి. ఏం వినాలి? పిల్లలు అవి పక్కన పెట్టండి అమ్మా. అవి పక్కన పెట్టండి. అవి ఇప్పుడేమో అవి ఎవరు సౌండ్ రాకూడదు అసలు. ఓకే. అందరూ నేను 10 నిమిషాల దాకా 9 వరకు చెప్తాను, తర్వాత ఆపేస్తాను. ఎందుకంటే 9కి మనం ముగించుకుంటున్నాం కదా అమ్మా. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి, వన్నాళ్ళు తినాలి, రేపు పొద్దున్న మళ్ళీ దేనికి వెళ్ళాలి. అది బేస్ పెట్టుకొని రోజు డైలీ మనకి ప్రోగ్రామ్ ఉన్నా మనం ఈ రీతిగా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారి గురించి రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని అన్నాడు. చూడండి, యేసు ప్రభు వారి గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు ఏమంటాడంటే, నా అంతటా నేనే ప్రాణమును పెట్టుచున్నాను కానీ నా ప్రాణము ఎవ్వడూ తీయలేడంటాడు. దానికి స్తోత్రం. ఎవరు పెట్టారు ప్రాణం? ఆయన ప్రాణాన్ని తనంతటా తానే అర్పించుకున్నాడు. నా అంతటా దాన్ని నేనే పెట్టుచున్నాను అన్నాడు.
ఎవడు నా ప్రాణం తీసుకోలేడు. రిఫరెన్స్ అన్నా యోహాను సువార్త 10 యోహాను సువార్త 10:18 నా ప్రాణమును నా అంతటి నేను పెట్టొచ్చున్నాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే కొట్టువారికి నా వీపు నేను ఏం చేశాను, అప్పగించాను. అందరూ చూడండి, మిమ్మల్ని ఎవరైనా కొడుతూ ఉంటే కొట్రా అని ఇల్లు అంటారా? మనం రోకల పని తీసుకుని మనం బయలుదేరిపోతాం. దేనికి? నన్ను కొడతావా, నా గురించి తెలుసా, మా వంశం నీకు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా, కచ్చా బిగించేసి అమ్మా వాళ్ళంతో నేనెంతో అది. కానీ దేవుడు అలా చేశాడా? ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది యేసుప్రభు 3 మేకులు పీక్కోలేపాడు అంటున్నారు. ఎన్ని మేకులు చెప్పండి? యేసుప్రభు వారు 3 మేకులు కదా 30 మేకులను పీకేసుకోగలడు ఆయన. ఎందుకో తెలుసా? చనిపోయిన వాడిని బ్రతికించగలిగిన దేవుడు ఒక వ్యక్తిని వీపు మీద కొడుతుంటే ఆయన సహించాలి కాబట్టి సహించాడు. కొట్టేవారికి తన వీపును అప్పగించాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆయన మనందరి కొరకు తన రక్తమును చిందించడానికి ఆయన భూమి మీదకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. కొట్టేవారికి వీపు అప్పగించాడంట. వెంట్రుకలు పెరిగేవారికి అమ్మా అంటే చెంపల మీద గడ్డ ఉండరు కదా, మీరు కొంతమంది తల వెంట్రుకలు వస్తే ముసలింటికి అయిపోయి ఎలా పీకుతుంటారు, అంతేనా? అప్పుడు నొప్పి వస్తుంది అనుకున్నారా? అమ్మా వస్తుంది. కానీ తెల్లెంటుకలు ఎవరికి కనబడకూడదని ఏం చేస్తారు? అమ్మా ఇలా అర్థం చూసుకుని ఇలా పీకెత్తుంటారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి బుర్రకథ చెప్తున్నాడు. బుర్రకథలో ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు విత్తనం లేకుండా మొలిసేది ఏంటని అడిగాడు. విత్తనం లేకుండా మొలిసేది వెంట్రుకే. ఆ వెంట్రుకని ఏం చేశారంటే పీకుతుంటే ఒక పీకేసుకోరా అని చెప్పి యేసుప్రభు ఏం చేశాడు, తన శరీరం అర్పించారు. అంటే అర్థం ఏంటంటే ఆయన హింసకు కూడా తన శరీరమును ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఆయన గారు మిమ్మల్ని కొడేస్తున్నారు అనుకోండి, ఇక్కడ కొట్టు అంటారా? అమ్మా అనరా? వెంటనే సెల్ ఫోన్ తీసి అమ్మా ఎక్కడున్నావు డాడీ, ఇక్కడ ఈడు అంటాం. అప్పుడు ఎవడు వస్తాడు? ఈడు నన్ను ఏం చేస్తున్నాడు? ఒక అత్తగారు అలాగే అనుకుందంట. సో అత్తగారు కదా కోడలు అనుకుందంట, వాళ్ళ డాడీకి ఫోన్ చేసిందంట. ఎవరి డాడీకి? కోడలు వాళ్ళ డాడీకి ఫోన్ చేసిందంట. డాడీ మా ఎత్తతో పడలేకపోతున్నాను, వచ్చేటప్పుడు ఒక పాయిజన్ బాటిల్ తీసిరా, ఏసి చంపేస్తానందంట. ఎవరిని? అత్తని. అప్పుడు తండ్రి ఏం చెప్పాలి? అమ్మా అలా చేయకూడదు అన్నాడట. లేదమ్మా రేపు ఉదయం ఫస్ట్ బస్కి వస్తాను, నేను పాయిజన్ బాటిల్ తెస్తాను, ఉదయాన్నే కొంచెం ఈ టిఫిన్లో కలిపెట్టి అన్నాడంట. దేనిలో తెచ్చాడంట. తెచ్చి రాగానే అమ్మా నువ్వు పెట్టినప్పుడు మీ అత్త తినకపోతే ఈ పాయిజన్ వేస్ట్ అయిపోద్ది, కాబట్టి ఏం చేస్తావంటే ఉదయాన్నే టిఫిన్ పెట్టేటప్పుడు కొంచెం అందులో వేయి అన్నాడంట. రోజు పెడుతుందంట. అలా 4 రోజులు పెట్టిందంట. ఎన్ని రోజులు? ఇప్పుడు చచ్చిపోతలేదు. ఎవరు? 4 రోజుల తర్వాత జ్వరం వచ్చేసిందంట. జ్వరం వచ్చి నల్లని పోసిన వచ్చేసింది. ఇంకా కళ్ళు తేలేసేస్తుంది. అప్పుడు ఫోన్ చేసిందంట. ఎవరు? డాడీ అవర్ ప్లాన్ ఈజ్ సక్సెస్. మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది, త్వరగా చచ్చిపోద్ది అనుకున్నా. మళ్ళా ఆ మనసు దగ్గరికి వెళ్తే అంటుందట, కోడలా నీ అంత మంచి కోడలు ఎవరు ఉంటారు కోడలా, 4 రోజులు బట్టి నుంచి రోజు టిఫిన్ పెట్టి రోజు అన్నం పెట్టి ఎంత మంచి కోడలు నాకు ఎక్కడైనా దొరుకుద్దా అందంట. ఆ మాట కరిగిపోయి మళ్ళీ ఫోన్ చేసిన డాడీకి, డాడీ అనవసరంగా మా అత్తకి ఇన్ని రోజులు ఏం పెట్టాను, విషం పెట్టేసాను, పాయిజన్ పెట్టేశాను, ఎలాగైనా దీన్ని విరుగుడు పట్టరా అన్నాడంట. ఏమని అడిగితే ఈ 4 రోజుల్లో అత్తా కోడల్లా కాదు అమ్మా కూతురులాగా ఏమైపోయాం మేము, కలిసిపోయాం అన్నారట. అప్పుడు ఇంకో బాటిల్ తెచ్చాడంట. ఏ బాటిల్? ఇంకో బాటిల్ తెచ్చాడంట. ఈ 4 రోజులు కూడా జాగ్రత్తగా పెట్టామన్నాడంట. ఈ 2 నెలల్లో వీళ్ళిద్దరికి ఎలాగ వచ్చిందంటే సంబంధం తల్లి కూతురు కంటే ఎక్కువైన సంబంధం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అత్తగారు చచ్చిపోవట్లేదు. ఎవరా? అత్తగారు డౌట్ వచ్చి ఫోన్ చేసిందంటే, డాడీ మై ఆంటీ ఈజ్ నాట్
డెత్. ఎందుకు? వాట్ హ్యాపెండ్? ఈవిడ చచ్చిపోవట్లేదు ఎందుకని అడిగితే, అమ్మా నేను తెచ్చిన పాయిజన్ బాటిల్ కాదమ్మా, అందులో మంచినీళ్ళు వేసి తెచ్చానమ్మా. ఏం తెచ్చాడు? అందులో మంచినీళ్ళు తెచ్చాను. పాయిజన్ అని చెప్తే నువ్వు ఇష్టంగా పెడతావు. ఈ 2 నెలల్లో నువ్వు ఇష్టముగా ఉన్నావు కాబట్టి ఆ మీ ఇద్దరికి ఏం కలిగింది? మీకు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు సమస్యను మనం జయించలేం. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, తమ వెంట్రుకలు పెరుగు వారికి కూడా ఏం చేశాడు? ఇచ్చాడు. తర్వాత ఉమ్మి వేయి వారికి, అవమానపరచు వారికి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ముఖాన్ని ఏం చేయలేదు. అసలు ఎందుకు ఆయన వీపును అప్పగించాడు? ఎందుకు ఆయన వీపును అర్పించవలసి వచ్చిందో ఒక వచనాన్ని మనం చూసిన తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నా నివాసము 38:17 చదివేది. ఓకే. ఓకే. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు తన వీపును అర్పించడానికి కారణం ఏంటంటే, మన వీపు ఎందుకు ఉపయోగపడుతుందంటే బరువులు మోయటానికి. ఏం మోయటానికి? బరువులు మోయటానికి. యేసు ప్రభువారు ఏం చేశారంటే, తన వీపును ఎందుకు అప్పగించారంటే, మన పాపములన్నీ కూడా ఆయన వీపు మీద వేసుకొని అవి మోయాలని చెప్పి ఏం చేశాడంటే, ఆయన శిలువ బలియాగం కడుతున్నప్పుడు తన వీపును కొట్టు వారికి ఏం చేశాడు? అప్పగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వీపు మీద ఏం మోస్తున్నాడు? బరువా? నీ పాప భారం. ఏంటి చెప్పండి? నీ పాపమును మోస్తున్నాడు. మళ్ళీ చదువు వచ్చును. మిక్కుటమైన చూడండి, మిక్కుటమైన ఆయాసం. ఏ ఆయాసం? మీకు అప్పుడు ఆయాసం వస్తుందా రాదా? ఇంటి దగ్గర నుంచి నడిచి వచ్చేటప్పుడు వచ్చేస్తుంది మనకు ఆయాసం. ఊర్లో ఎక్కడ తిరిగినా రాదు ఆయాసం. ఎంత కదా, గుడికి వస్తుంటే చాలా అమ్మ అంటారు. ఆయాసం, మిక్కుటమైన ఆయాసం. చూడ, ఆయాసం ఏం కలిగింది? నెమ్మది కలగడానికి. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు మనకు ఆరోగ్యంగా, మనకి జ్వరం అట సంవత్సరానికి ఒకసారి రాకపోతే, ఒకేసారి జ్వరం వస్తే ఏమవుతుందో తెలీదు. అందుకని అప్పుడప్పుడు మనకు రోగాలు కూడా రావాలి. అప్పుడప్పుడు మన కడుపు ఏం చేయాలి? ఉపవాసాలు చేయాలి. మీరు వారానికి ఒక రోజు ఉపవాసం చేయండి, హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు. రోజు గేదె తిన్నట్టు తినేసారు అనుకోండి, ఏమవుద్ది? ఉదయం చపాతి, మళ్ళీ సెంటర్కి వెళ్ళి 2 బజ్జీ 3 గారి తినేసారు అనుకోండి, నా పొట్లాగా ఎలాగ వచ్చేస్తే అయ్యగారండి పోగున్నారు అంటారు ఇప్పుడు కదా. మిక్కుటమైన ఆయాసం. ఆయాసం వలన అతనికి నెమ్మది కలిగింది. చదవమా. నీ ప్రేమ చేత నా ప్రాణమును, చూడ, నాశనమైన గోతు నుంచి విడిపించి వెనుక తట్టు. దేవుడు వీపు మీద మన పాపములన్నీ ఏం చేశాడు? పారవేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం రోజు చెత్త పారేస్తాం, అంతేనండి. శిలువ రాను మీద ఆ వీపును దేవుడు దేనికి ఉపయోగించాడంటే, మన పాపములన్నిటినీ పారవేయడానికి తన వీపును ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం. శ్రమకాల దిన ప్రార్థనలు అంటే తెలుసా? నీ కొరకు, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను పరలోకం చేర్చడానికి తన వీపును కొట్టు వారికి అప్పగించాడంటే అర్థం ఏంటంటే, పాపమును మోస్తూ కూడా తన వీపును అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు మనకు ఎన్నో కార్యాలు చేశాడు. మన కొరకు వీపును అప్పగించాడు, శ్రమ పడ్డాడు. మరి మనం ఏం చేయాలి? మనకి వీపు ఉంది కదా,
ఎప్పుడైనా మోకాళ్ళు లేని ప్రార్థన చేసామా? దేవుని కొరకు ఈ వీపును ఉపయోగించామా? ఆ బాక్స్ మొయ్యండి అని అంటే ఎవరైనా మొయ్యగలరా? అమ్మా, పాటర్ గారు లేరా? పాటర్ గారు పట్టరారా? పూర్వం డ్రమ్ము పట్టుకుని వెళ్ళేవాళ్ళం మేము. ఎక్కడికి? నాన్నగారు ప్రార్థనకి వెళ్తే వెనకాల డ్రమ్ పట్టుకుని మోసిపోలేం మేమే. ఆ డ్రమ్ము పట్టుకొని, డ్రమ్ములో స్పెషాలిటీ చెప్పమంటారా? డ్రమ్ము నేను మొత్తం మా చిన్నన్ని కొట్టి డ్రమ్ము. నాకు చాలా బాధ వచ్చేసింది, నాకు కొట్టం వచ్చింది కాదు. వెళ్ళినప్పుడు నేనే, వచ్చినప్పుడు ఒరే నువ్వు చిన్న కూరడు కదరా, నువ్వు పాస్టర్ గారు అవుతావు కదా, మొయ్యాలి ఇప్పటి నుంచే. ఏం మొయ్యాలి? మా పెద్దనికి కొట్టడం వచ్చింది కదా, నాకు కొట్టడం వచ్చింది కదా, అలా చూసిపోండి. ఏ పాటకైనా చక్కగా కొట్టివాడు మా చిన్నయ్య. అలా డ్రమ్ము మోసం. ఇప్పుడు మన జీవితంలో వీపు ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో దావీదు మహారాజు గారు ఒక మాట అన్నారు. దావీదు మహారాజు 11వ అధ్యాయం 10వ వచనం, వారు చూడకుండానట్లు వారి కనులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోయినట్లు చేయుమని దావీదు. అందరూ చూడండమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి. మరి రెండు చేతులు ఇలాగ అంటున్నారు, ఇలాగా మీకు ఇలాగా హల్లెలూయా హల్లెలూయా. 8:30 అయింది, పావు గంటలు ముగించేస్తాను. మీరు బేగ ఇంటికి వెళ్ళిపో, అన్నం తినేయచ్చు. చికెన్ వండుకున్నారా? ఇలా మాంసం వండారా? సోమవారం చికెన్ ఉంటుందేమో కదా, ఎందుకంటే బాగా అన్నీ వేస్తుంటారు. ఇవాళ ఏంటి చేపలు అన్నీ ఇవాళ కొంటాం మనం కదా, వారం రోజులకు స్టాక్ పెట్టుకోవడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దావీదు మహారాజు ఏమంటున్నాడండి? వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోవునుగాక అని అన్నట్టుగా అంటున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన చేస్తారా అండి? అందరి ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారా అమ్మా? మీరు ప్రార్థన చేసినప్పుడు, మన సుబ్బలక్ష్మి గారు ప్రార్థన చేస్తూ ప్రభువా పలానావిడి నడువు ఎల్లప్పుడూ వంగిపోవాలి అని ప్రార్థన చేసింది అనుకోండి, అబ్బా బెరీ చేసిందని పేద అంటారా? అనరా అమ్మా? లేదా అత్తగారు ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా అల్లాడు నాకు చాలా కోపంగా ఉన్నాడు ప్రభువా, ఆడు నడువు ఏమోపోలే ఎల్లప్పుడూ పడిపో. మా అన్నయ్య పడిపోవు. ఏంటది? మనం ప్రార్థనలో ఉంటుంది కదా. ఇక్కడ దావీదు ఏమన్నాడు? వారి వీపు ఎల్లప్పుడూ, ఆ పైన ఏమంటాడంటే దాని అర్థం ఏంటంటే వీపు వంగిపోయింది అనుకోండి. ఒరే ఒరే బాబు వెళ్ళరా రారా, ఏం పేరు? పండా, మోక్షిత్, వరుణ్. వెరీ గుడ్. ఎల్లప్పుడు ఎలాగ వంగిపోవాలట? ఎలాగా? ఎల్లప్పుడు. రేపు నుంచి రాడింకా అంతేనా? ఎల్లప్పుడూ వంగిపోవాలి అని ప్రార్థన అనుకుంటున్నాడండి. ఎవరు? ఎందుకు తెలుసా? వాళ్ళు కళ్ళు ఉన్నాయి కానీ దేవుని వైపు చూడట్లేదు. ఎవరి వైపు? అందుకనే దావీదు ఏమంటాడు? ప్రభువా వారి కళ్ళు కనబడకుండా ఉండాలి, వారు చీకటినే చూడాలి. ఎప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలి? ఆమేన్ హల్లెలూయా. మీరు కూడా చేయండి ప్రభువా. మా పక్కింటి ఉన్నారు తండ్రి, కళ్ళు కాపాడకూడదు ప్రభువా, వాళ్ళ నడుము. మా చర్చికి ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ఒక ఆవిడ అంతకంటే దారుణంగా ఉంటుంది. ఆవిడ ఎలా నడుచుకుని వచ్చి భోజనాలు అట్లేదా అంటది. అనపర్తిలో చచ్చిపోయింది, ఈ మధ్య చచ్చిపోయింది ఆవిడ. వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ నాన్న. అందరు చెప్పలు కొట్టిన అబ్బాయికి. అంటే అర్థం ఏంటంటే, వీపు దేనికి సాదృశ్యం ఇక్కడ కనబడుతుందంటే, మనం దేవుని వైపు చూడకపోతే, దేవుడు మన పాపాలని అన్ని క్షమించాడు కదా, మన పాపాలను పారవేశాడు కదా. ఇప్పుడు మన వీపు ఎలా ఉండాలంటే దేవుని వైపు చూసే నడుముగా మన నడుము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పానని ఎవరేమనుకోకండి అమ్మా, మేము ఎవరిని ఉద్దేశం అంటలేదు, మామూలుగా చెప్తున్నాను. పంది తెలుసా మీకు? ఎప్పుడు కిందకే చూస్తుందంట. దాన్ని కట్టి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ చూస్తుంది అది? అప్పుడు అంటుందంట ఆకాశం కూడా ఉందా? ఎప్పుడు? చాలామంది భూమి మీద చూస్తారు, కింద చూపి ఎలా చూస్తుంటారు. కొంతమంది ఇంకా భయంగా చూస్తుంటారు ఒక్కోసారి.
దేవుడు ఎందుకు వాళ్ళకి కళ్ళు కనపడకుండా చేశాడంటే ఆత్మీయ అంధత్వం. పైకి మాత్రం నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు దేవుడు నా పక్కనే ఉంటాడు అనుకుంటారు, కానీ వీడు దేవుని వైపు చూడడం. దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే మనం దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు? ఇంకోటి అద్భుతమైన చూపిస్తాను. రాత్రి చెప్పాను, మీరు సగం చదివారు, లాస్ట్ చదవలేదు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 16వ వచనం. రాత్రి చెప్పాను, మీరు ఎంట్రన్స్ చదువుతున్నానేమో, నేను తప్పు రాసినేమో అనుకుని నేను మొత్తం ఈ ఉదయం అంతా గెలిగితే అదే రెఫరెన్స్. 8:16 అమ్మ. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఆవరణంలో నన్ను దింపగా మధ్యను ఇంచుమించు 25 మనుషులు. ఎంతమంది అండి అమ్మ చెప్పండి? ఇక్కడ ఎంతమంది? 25 మంది ఉంటాం మనం. ఉంటారు కదా? ఉంటారు, ఎక్కువ ఉంటారా? మన 25 మంది అనుకుందాం. ఎంతమంది అమ్మా? అందరూ 25 మంది ఉన్నారు కదా? ఓకే, 25 మంది ఉన్నాం. అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు? 25 మంది ఉన్నారు. చదువుమా. వారి వీపులు చూడండి, వాళ్ళు వీపు ఎటువైపు తిప్పారు? అందరు చెప్పండి. వారి వీపు ఎటువైపు తిప్పారు? చదువుమా. వారి ముఖములు నావి చూడండి ఒకసారి, నావి చూడండి. మందిరం ఇటువైపు ఉందనుకోండి, తూర్పు ఇటువైపు ఉంది కదా. వారు ఎలా తిప్పారట? ఈ వీపుని ఎటు తిప్పారు? మందిరం వైపు. తూర్పు ఎటు ఉంది? ఇది నిజమైన భక్తి అమ్మా. వారు భక్తి ఎలా చేస్తున్నారంటే వీపును దేవునికి చూపిస్తున్నారు. బైబిల్లో కాళ్ళు దేవునికి చూపించకూడదు. మీరు మోకరిస్తారు కదా, మోకరిస్తారా? మోకరించినప్పుడు మీ 2 కాళ్ళు దేవునికి కనపడకూడదు. అందుకని వెనకకి మనం మోకరిస్తాం. ఎందుకంటే మీకు చెప్తున్నాను, శరాపులు కెరూబులు మనకు తెలుసు. అవి 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటాయంట. కాళ్ళు దేవునికి కనపడకూడదు. అందుకని ఏమైందంటే ఇక్కడ ఆ కాళ్ళను కప్పుకుంటాడు. వీపు అనేది దేనికి సాదృశ్యం ఇక్కడ అంటే వారు దేవుని వైపు చూడలేదు. వారు వీపును చూపించి ఎవరి వైపు చూస్తున్నారు? ఆఖరికి వీళ్ళు దేనికి? తూర్పునున్న నాకు చూడండి, చాలా మందికి దేవుడు కావాలి, తర్వాత అది దాన్ని ఇండైరెక్ట్ దెయ్యం అంటారు. ఏమంటారు? దేవుడు కావాలి అంటే మనకి ఈ వీపు దేనికి ఉపయోగపడిందంటే దేవుని వైపు చూపించిన ప్రభా నేను వచ్చేస్తానని అన్నట్టుగా చూపిస్తాం. కానీ ఎక్కడ రా అమ్మా? సన్నిధికి రా. చాలామంది భక్తి జీవితం ఎలాగుందంటే వాళ్ళు తూర్పు తట్టు చూస్తూ ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ ఉండిపోతున్నారు, కానీ సృష్టికర్త అయిన దేవుని వైపు వారి యొక్క ముఖాన్ని ఏం చేయట్లేదు, చూపించట్లేదు. చాలామంది 2 రకాలుగా ఉంటారండి, 2 రకాలైన భక్తి. అందుకే ఏలియా ఒక మాట చెప్తాడు. ఏమనంటే మీరు చూడండి, మొదటి రాజుల గ్రంథం 18:21లో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, ఏలియా వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు, ఎన్ని తలంపులండి? వీళ్ళ ముందు ఒక తలంపు ఏడి మీద, దేని మీద ఉంది? సూర్యుడి మీద. ఇంకో తలంపు వీపేమి ఇటు తిప్పారు. వాళ్ళు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు అయ్యగారంటే ప్రార్థన చేయండి ఎలాగంటారా? అంటారా? నేను అనపతిలో సేవ చేస్తున్నప్పుడు ఒక క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘానికి వెళ్ళిన ఒక ఆవిడ, నేను మీటింగ్స్ పెడితే బాబు మీటింగ్స్ రండమ్మా, మంచి దైవజనుడు వస్తాడు వాక్యం చెప్పడానికంటే, మేము రావండి, మేము క్రీస్తు సంఘం. ఏ సంఘం? మా దగ్గర అగ్గినండి, మంచి వాక్యం ఉంటుందండి, మా పాస్టర్ గారి వాక్యం ఎవరో చెప్పలేరని అని చాలా ఒక రకంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఒకరోజు నేను ఒక ఊరెళ్ళి వస్తున్నాను. వస్తూ ఉన్నప్పుడు ఈ బొమ్మను తీసుకెళ్తున్నారు. ఏది అది? మీకు తెలిసిపోయింది, బాగా తెలిసి అలాంటి బాగా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే అక్కడ గగ్గనం స్టైల్న పాట వస్తుంటే ముందు ఈవిడే డ్యాన్స్ చేస్తుంది. ఎవరు?
ఈవిడే డ్యాన్స్ చేస్తుంది. నేను దూరం చూశాను. నాకు ఎప్పుడు గుర్తంటే ఈవిడ దగ్గరికి 2-3 సార్లు వెళ్ళినప్పుడు నేను రాను, మరి పెద్ద సెర్చ్, మరి పెద్ద వాక్యం అని అంది కదా. మరి ఎంత భక్తి పరురాలో అనుకుంటాం కదా. అందుకని గుర్తెడుచుకున్నాను. నేను వస్తుంటే ఇలాగ అంటుంది. ఇలాగంటున్నప్పుడు నన్ను చూసి ఎలా తిరిగిపోయింది. వీపు నా వైపు, మొఖమేమో బాక్సుల వైపు. నేను వెళ్ళిపోయాను అనుకున్నామో తెలుసు. నేను చేసినట్టు దగ్గరకు స్లో చేశాను, ఈవిడ కాదని. ఇలా తిరిగింది. అప్పుడు ఎవరావిడ అలా తిరిగిపోయి మళ్ళీ ఎలా తిరిగిపోయింది? ఎందుకు? ఆమె స్థితి ఏంటంటే దేవుని మీద ఉంది, కానీ మళ్ళీ ఎవరి వైపు ఉంది? 2 తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళు? రాత్రి అదే చెప్పాను. కేఫా ఎవరు? కేఫా అంటే రాయి. కేఫా అంటే రాయి. రాయి అంటే ఎవరు? పేతురు గారు. ఎవరు చెప్పండి? మన అన్న పేతురు గారు. పేతురు గారి గురించి ఒక మాట బైబిల్లో రాయబడింది. గలతీయులు రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో. గలతీయులు రాసిన 2వ అధ్యాయం 11వ వచనంలో కేఫా ఏమయ్యాడో చూద్దాం. రాత్రి మీకు కేఫా వచ్చినప్పుడు చూడండి, కేఫా అపరాధిగా తీర్చబడ్డాడు అంటాడు. అంటే ఎందుకు పౌలు గారు ఆ పేతురు నువ్వు తప్పు చేసావు, అపరాధం చేసావు అన్నాడంటే, పేతురు దగ్గర ఎప్పుడు 2 లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు? 2 లక్షణాలు. ఒకటి, అన్యుల వలె, అన్యుల దగ్గర అన్యుల్లాగా ఉంటాడు. దేవుని దగ్గర ఇస్రాయేల్ దగ్గరకు ఉంటాడు. డబుల్ యాక్షన్. ఏ యాక్షన్? మనం వెచ్చగానే నుండు, నులివెచ్చగా కదా, చల్లగానే నుండు, మధ్య రకంగా ఉండకూడదు. మనకు నులివెచ్చనిది బాగా వచ్చేసింది. వెచ్చగానే నుండు, చల్లగానే నుండు, కానీ ఎలా ఉండకూడదు అమ్మా? దేవుడు మనల్ని ఏం చెప్పాడంటే 2 తలంపుల మధ్య మీరు ఎన్నాళ్ళు ఉంటారు? ఇంకొక వచనం చూద్దాం. వీళ్ళు వీపుని ఏం చేశారు? ఇంకొక వచనాన్ని చూపిస్తారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. త్వరగా ఇర్మియా గ్రంథం 2:27. వారు నా తట్టు మ్రొకమును తిప్పుకొనక ఏం చెప్పారండి? వీళ్ళు కూడా ఎలాంటి భక్తులు? వీపుని తిప్పారు కానీ ముఖం తిప్పలేదంట. మళ్ళీ ఏమయ్యారు? ఆయనను ఆపత్కాలములో లేచి రక్షింపమని. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? వీళ్ళు అవసరానికి దేవుడు కావాలి. ఎవరికండి? వీళ్ళకి అన్నీ బాగున్నప్పుడు వీపుని చూపిస్తారు. ఏం చూపిస్తారు? ముఖాన్ని చూపించరు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, అయ్యగారండి ఆదివారం వచ్చి ముఖం చూపించేస్తానండి అంటారు. ఎవరికి? అయ్యగారికి ముఖం చూపించేస్తాం అనుకుంటున్నారు. అయ్యగారికి కాదు, ఎవరికి చూపించాలి మీరు? అది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే తన ముఖమును చూపించకుండా వీపును చూపించి దేవునికి వ్యతిరేకంగా ఉండి, ఇక కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? మమ్మల్ని రక్షించు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? 28వ వచనం కూడా, నీకు నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నాయి? ఏం చేసుకున్నారట? అందరినీ చూడండి. మనుషులు దేవుని తయారు చేస్తారా? దేవుడు మనుషులు తయారు చేస్తాడా? అమ్మా, మనుషులు, దేవుడు మనుషులను తయారు చేస్తాడు. మరి మనుషులు కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు చాలామంది విగ్రహాలు చెప్తున్నారు కదా. మనం కూడా ఏం చేస్తామంటే వాటికి ధనం పెడేస్తుంటాం. ఒకప్పుడు పుట్టపర్తి సత్యసాయిబాబా బతుకున్నప్పుడు ఒక మంచి క్రైస్తవ కుటుంబం ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళారంట. ఎక్కడికి? పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆపరేషన్ అయిపోయింది, అందరూ బెడ్ల మీద ఉన్నారు. ఆయన సాయంత్రం 4 గంటలకు రౌండ్కి వస్తారంట. ఎలాగా? రౌండ్కి వచ్చినప్పుడు వెనకాల 3 కూర్చుంటే డోల కొట్టుకుని వస్తుంటారు. ఈయన వెళ్తుంటాడు. అలాగా అందరూ ఆ బెడ్ దగ్గర ఎలా నుంచోగానే అందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ యేసుప్రభు భక్తురాలు ఉంది కదా, ఆ భక్తురాలు ఎంత భక్తురాలు అంటే, దేవునికి తప్ప ఎవరికి నేనేం చేయను, నమస్కారం చేయను అందంట. ఈయన చూసాడట, ఏం పెట్టట్లేదు ఈవిడి. ఎదరికి వెళ్ళిపోయారట. ఎదరికి వెళ్ళిపోయి
మళ్ళా రిటర్న్ వస్తారు కదా. ఎక్కడ ఆగలేదంటే ఈ బెడ్ దగ్గర ఆగాడంట ఆయన. ఎక్కడ? ఈ బెడ్ దగ్గర. అమ్మా మీరు క్రైస్తవులే కదా అన్నాడట. అవునండి అన్నాడు. మీరు క్రైస్తవులే కదా అన్నాడు. అవును. ఎలాగని చేతిలోంచి యేసుప్రభు ఫోటో తీసిరట. అప్పుడు దాకా ధనం పెట్టేసిందంట. ఏం చేసింది? ఇప్పుడు ఎలాగని యేసుప్రభు ఫోటో తీసిస్తే నేను దేవుడిని అయిపోతానా? చెప్పండి, నేను దేవుడిని అవుతానా? మీకు చెప్తానండి, చేతబడి చిల్లంగి శక్తులు ఇలాంటి హిప్నాటిజం ఉపయోగించేసి ఏదైనా చేయొచ్చు. ఒక మనిషిని భయపించేవాడు చాలామంది భయపిస్తూ ఉంటారు, లేదా ఇది చేస్తూ ఉంటారు. అది చేసడానికి వాళ్ళ శక్తి కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసుప్రభు నమ్ముకున్నవాడు ఆపద వచ్చినప్పుడే ప్రభువా అని పిలవకూడదు. మనకు గొలుసు దొరికింది అనుకున్న, బంగారం గొలుసు, ప్రభువా అని అంటారా? దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, ఈ వారం గుడికి వెళ్ళక్కర్లేదు. అదే ఇటుక పెట్టి పైనుంచి పడింది అనుకోండి నెత్తి మీద, ఆనందరావు అయ్యగారు ఎక్కడున్నారో. ఎప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఇబ్బంది, అయ్యగారు ఎక్కడున్నారు, అయ్యగారు చెయ్యేసి ప్రార్థన చేస్తే మరి మిగతా అప్పుడు రారు. పాస్టర్ గారు రావాలి మా ఇంటికి. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ ముఖాన్ని చూపించట్లేదు. ఇటువంటి వారికి దేవుడు బెత్తం వాడతాడంట. ఏం వాడతాడు? సామెతలు 26:3 చదువు ముగించుకుందాం. సామెతలు 26:3 ఆఖరి వచనం. యేసు ప్రభువారు తన వీపును అప్పగించారు, అయిపోయింది. మనము వీపుని ఎందుకు ఉపయోగించాలి? 26:3 అమ్మా. కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము బెత్తంతో వచ్చి వాక్యం చెప్పామనుకోండి, ఎంతమంది అంటారు? అమ్మా కర్ర అట్టుకొని నిద్రపోక ఉండ అని అన్నాం అనుకోండి, కర్ర అట్టుకొని ఎంతమంది అంటారు? ఈ మధ్య పాస్టర్ గారు ప్రేమతో వాక్యం చెప్పాలి కానీ ఏం చెప్తున్నాడు ఆయన? కర్ర అట్టుకొని చెప్తున్నాడు. పాస్టర్ గారు లేరా? ఎంతమంది లేరు? ఎంతమంది లేరు? ఉంటారు. 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే ఉంటాడు. అంతేనండి. 10,000 మంది ఎవరున్నా తండ్రి ఒక్కడే ఉంటాడు. 10 మందికి 10 మంది తండ్రులు ఉండడు. ఈయన కూడా మాయాయనే అంటారా? అంటే ఏమొద్ది? ఈ విమానం అది మోగేద్ది. అంతేనా? ఇప్పుడు అయ్యగారు మా అయ్యగారు అంటే పర్లేదు, ఆ అయ్యగారు కూడా మా అయ్యగారు అంటే అర్థం ఏంటి? ఈయన కూడా మా ఆయనే అన్నట్టు అర్థం. చాలామందికి అది అర్థం కావట్లేదు. మా వదిన గారు నవ్వుతున్నా, నాకు నవ్వు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకేం ఉపయోగించాలి? బెత్తం అంటే మేము బెత్తం పట్టుకొని రావండి, వాక్యమే బెత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన వీపును అప్పగించాడు. ఎవరికి? అమ్మా కొట్టేవారికి. మీరేం చేస్తారు? గొడవలట్టుకుని తయారైపోదామా? శ్రమ కాలదన ప్రార్థన అంటే ఆయన వీపును అప్పగించాడు. ఆ బెత్తం మన దగ్గర రాకముందే రక్షణ పొంది, మారు మనస్సు పొంది, యేసుప్రభు శిలువ దగ్గరకు వచ్చి, ప్రభువా నా వీపును, నా పాపమంతా తుడిచివేసి నీకు ఇష్టమైన పాత్రగా నీ వైపు చూస్తారని దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు యేసుప్రభు వారు వీపు నర్పించారు. మీరు వీపుని ఇవ్వక్కర్లా. ఏమి ఇవ్వాలి? మీ మనస్సు, మీ హృదయం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీపు సచ్చివైపు, ముఖం తూర్పుపై పెట్టకండి. అలా పెడితే మీకు ఆశీర్వాదాలు రావు. దేవునికి స్తోత్రం. దావీదులాగా నడుము వంగిపోవాలని ప్రార్థన చేయకండి. ఓకే. గత రాత్రి తండ్రి ఇష్టం గురించి నేర్చుకున్నాం. ఈరోజు యేసు ప్రభువు తన వీపును అప్పగించారు. రేపు పస్కా పండుగ గురించి నేర్చుకుందాం. ఏ పండుగ? రేపు రాత్రి పస్కా పండుగ నేర్చుకుందాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.